కీర్తన గ్రంథము 113వ కీర్తన. కీర్తన గ్రంథము 113వ కీర్తన 1-9 చరణాలు నేను చదువుతా ఉన్నాను. 113వ కీర్తన 1-9 చరణాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఏమై ఉన్నాడో ఈ 113వ కీర్తన నుంచి మనం కొంత ఆలోచన చేస్తే, ఆయన ఏమై ఉన్నాడంటే గనక ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఆయన ఏమై ఉన్నాడు అంటే గనక 4-6 వచనాలు మనం గమనిస్తే ఆయన మహిమను బట్టి మనము ఆయన్ను స్తుతించాలి. 7వ చరణాన్ని మనం గమనిస్తే గనక ఆయన కృపను బట్టి మనము ఆయన్ను స్తుతించాలి. 8వ వచనం 9వ చరణం మనం గమనిస్తే గనక ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మనము ఆయన్ను స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు అంటే గనక మొట్టమొదటి విషయము ఆయన మహిమ కలిగిన వాడు. 4వ చరణంలో మనం చూస్తాం కదా, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవుని మహిమ అంటే ఆయన యొక్క గుణలక్షణం, దేవుని మహిమ అంటే ఆయన స్వభావం, దేవుని మహిమ అంటే ఆయన ఆధిపత్యం అని కూడా మనం అనుకోవచ్చు. ఆయన ఏమై ఉన్నాడో అన్నది అంటే గనక ఆయన మహిమ కలిగిన వాడుగా అని కూడా మనము గుర్తించవచ్చు. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరు అంటే గనక యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఏ దేవునితో ఆరాధించడానికి మనం చేరి వచ్చామో ఆ దేవుడు ఎవరు అంటే గనక ఆయన మహోన్నతుడు, మహా ఉన్నతమైన వాడు. ఆయన కంటే ఉన్నతమైన వాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అంటే ఆయనకు మించి ఉన్నత స్థితిలో కూర్చుండగలిగిన వారు ఎవరు కూడా లేరు అని ఇక్కడ కీర్తనాకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరు అంటే గనక మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? దేవుణ్ణి వేరే వాళ్ళతో పోల్చడానికి ఎవరు కూడా లేరు. రోమీయుల దేవతలు ఉన్నారు ఆ కాలంలో, కానీ ఇప్పుడైతే వారు లేరు. గ్రీకు దేవతలు ఉన్నారు ఆ కాలంలో, కానీ ఇప్పుడైతే వారు లేరు. ఫిలిస్తీయుల దేవతలు ఆ కాలంలో ఉన్నారు, కానీ ఇప్పుడు వారు లేరు. అంత మాత్రమే కాదు, అష్టారోతు దేవత ఆ కాలంలో ఉన్నది, కానీ ఇప్పుడు లేదు. బయలుదేవతలు ఆ కాలంలో ఉన్నారు, కానీ ఇప్పుడు లేరు. ఈరోజు బయలుదేవత పేరు మీద ఏ దేవత అయినా ఉన్నారంటే కనుక ఎవరూ లేరు. అష్టారోతు దేవత మీద పేరు మీద ఎవరైనా ఉన్నారంటే కనుక ఎవరూ లేరు. ఫిలిస్తీయుల దేవతలు ఆ కాలంలో ఉన్నారు, కానీ ఇప్పుడు వారైతే ఎవరు కూడా లేరు. ఏ దేవుడిని అయితే మనము ఆరాధించడానికి వచ్చామో ఆయన అప్పుడు ఉన్న దేవుడు, అప్పుడు ఇశ్రాయేలు యొక్క యెహోవా దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన నేటికి కూడా సజీవుడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు అని ఇక్కడ కీర్తనాకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు కూడా అంటాడు, 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25వ వచనము మనం గమనిస్తే గనక, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, మన దేవుడైన యెహోవాకి సాటి అయిన వారు ఎవరూ లేరు అని ఇక్కడ పరిశుద్ధుడు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పలానా దేవునితో, పలానా దేవతతో, పలానా వస్తువుతో, పలానా దానితో పోల్చటానికి ఎవరు కూడా లేరు అని ఇక్కడ కీర్తనాకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే గనక ఆయన ఎవరితో కూడా పోల్చదగిన వాడు కాదు. ఆయనతో ఎవరు కూడా పోల్చదగిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అంత మాత్రమే కాదు,
క్రైస్తవుల దేవుడు ఎవరు అంటే గనక ఆయన ఎవరితో కూడా పోల్చదగిన వాడు కాదు. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎక్సెప్షనల్ గాడ్. అంటే ఆయనకు అతీతుడైన వారు ఎవరు కూడా లేరు అని ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమలో ఆయన ఎవరు అంటే గనక ఆయన మహోన్నతుడు. ఆయన ఎవరు అంటే గనక ఆయన్ని పోలి ఉన్నవారు ఎవరూ లేరు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆరో చరణం మనం గమనిస్తే గనక ఆయన భూమి ఆకాశములను వంగి చూడ నన్ను గ్రహించుచున్నాడు. ఈయన ఎవరు అంటే గనక అసామాన్యుడు ఆయన దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం. ఆయన ఏంటి అంటే గనక ఆయన భూమి ఆకాశములను ఆయన వంగి చూడగలడు. ఆయన భూమిని ఆకాశాన్ని ఒకేసారి ఆయన చూడగలిగిన గొప్ప దేవుడు. మనం బయటికి వెళ్ళి ఆకాశం వైపు మన తలెత్తి మనం పైకి చూస్తే దాదాపుగా మనము మన దృష్టి మాంద్యం ఎంతంటే గనక ఒక 10 కిలోమీటర్ల వరకు మనము చూడగలం. కానీ దేవుడైతే గనక ఈ భూమి మీద ఉన్నటువంటి దరిదాపు 200 దేశాలను దేవుడు ఒకేసారి చూడగలిగిన గొప్ప దేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి మనం వచ్చాం. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేను మిమ్మల్ని చూడగలను, మీరు నన్ను చూడగలరు. అంతేగాని బయట ఏం జరుగుతుందో మనం చూడలేము. లేకపోతే ఆ సెంటర్లో సికామండి సెంటర్లో ఏం జరుగుతుందో మనం చూడలేము. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనం చూడలేము. కానీ ఏ దేవునైతే ఆరాధించడానికి మనం వచ్చామో ఆయన భూమిని ఆకాశమును ఒకేసారి చూడగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధించడానికి మనం వచ్చాం. ఆయన ఎవరు అంటే గనక ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమను బట్టి ఈరోజు మనము ఆయన్ను ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయం 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నదని అక్కడ మనము యెషయా భక్తుడు చెప్పినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన యొక్క మహిమతో ఈ లోకం నింపబడింది. అంటే ఆయన మహిమ అంటే ఆయన సన్నిధితో నింపబడి ఉండొచ్చు, లేకపోతే ఆయన యొక్క గుణ లక్షణాలతో ఈ యొక్క లోకం నింపబడి ఉంది, లేకపోతే ఆయన యొక్క ఆధిపత్యం ద్వారా ఈ లోకంలో నింపబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. గతించిన 2024వ సంవత్సరంలో దేవుని యొక్క మహిమను తప్పకుండా చేరవచ్చిన మన అందరము కూడా మన జీవితాల్లో ఆయన యొక్క మహిమను అనుభవించిన వారమే. ఆయన మహిమ చాలా గొప్పది. ఆ మహిమను అనుభవించిన మనము, గతకాలంలో ఆయన మహిమను అనుభవించిన మనము, ప్రస్తుతం ఈరోజు నూతన సంవత్సర కాలంలో మొదటి పునరుద్ధాన దినానికి వచ్చిన మనము, ఆయన మహిమను అనుభవించిన మనము, ఆయన మహిమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనము స్తుతించే వారంగా మనం ఉండాలి. 7వ చరణం మనం జ్ఞాపకం చేసుకుంటే, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన ప్రధానులతో కూర్చుండబెట్టేవాడు, ఆయన ఉన్నతమైన అధికారులతో కూర్చోబెట్టేవాడు, ఆయన ఉన్నతమైన మనుషులతో ఆయన కూర్చుండబెట్టేవాడు. 2024వ సంవత్సరంలో మనము దేవుని యొక్క కృపకు అనర్హులం. కానీ ఎన్నిసార్లు మనము అనర్హులమైనప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన అర్హతను చూపించి ఈరోజు మనల్ని ఆయన సజీవుల గుంపులో ఆయన మనల్ని ఉంచినట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం ఉన్నాం. ఆయన కృప చాలా గొప్పది. అర్హత లేని వ్యక్తిని ఆయన అర్హతను కలిగించేవాడు. 2024వ సంవత్సరంలో ఆయన కృపను కూడా మనం అందరం కూడా అనుభవించిన వారమే. ఆయన కృప ఎంత గొప్పది అంటే గనక నేను ఒక చిన్న మాట రాసుకున్నాను. అదేంటంటే గనక ఆయన కృపలో ఆయన మనకు చేసినటువంటి గొప్ప మేలులు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అర్హత లేని మన యెడల ఆయన తన యొక్క అర్హతను మనకు చూపించాడు. ఎన్నోసార్లు మనం అనుకుంటాము, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే మన యొక్క ఆరోగ్యమా అది అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన యొక్క ఆరోగ్యం కావదు, మన యొక్క లేకపోతే డైలీ మనం చేసినటువంటి ఎక్సర్సైజెస్ ఏమీ కావు, మనం చేసిన సాధనలు ఏవి కావు, ఆహార విషయంలో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏది కాదు. ఇవేవి కూడా ఈరోజు మనం సజీవులుగా మనం ఉంచలేదు. కానీ దేవుడు తన యొక్క కృపను మన ఎలా నూతనంగా అనుదినము కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను బట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. మనకంటే ఆరోగ్యవంతులు ఎంతోమంది లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. మనకంటే ఇంకా ఎక్కువగా సాధన చేసేవాళ్ళు, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, గుండెపోటుతో హార్ట్ అటాక్ వచ్చి చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. మనకంటే మంచి ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు చాలామంది లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే కారణము కేవలం దేవుని యొక్క కృప. ఆయన మనలో మన ఎల్ల ఆయన నూతనంగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము
సజీవులుగా ఉండి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనము ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన ఎవరితో కూర్చుండబెడుతున్నాడంటే కనుక ప్రధానులతో, అధికారులతో, అంత మాత్రమే కాదు ఆ, ఆ, ప్రధానమైన వ్యక్తులతో ఆయన మనల్ని కూర్చుండబెట్టడానికి ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. పాపులుగా ఉన్న మనల్ని పరలోకంలో ఉన్న ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ప్రధానులతో అంటే ఆయనతో తండ్రితో కుడిపాశమున ఆసీనుడై ఉండడానికి తండ్రితో పాటు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుతో ఆ కుడిపాశమున కూర్చుండబెట్టుటకై పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈరోజు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటే మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదిక సంఘానికి దేవుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీసినల్లా నేను అతనితో భోజనం చేస్తాను, నేను అతనితో సహవాసం చేస్తాను, నేను తండ్రి పక్కన కుడిపాశంలో ఎలాగైతే నేను కూర్చున్నానో వారిని కూడా అలాగే కూర్చుండబెడతాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అంటే గనక ఈరోజు మనము పొజిషనల్గా తండ్రి అయిన దేవునితో కుడిపాశంలో మనము ఆసీనుడై ఉన్నాం. తండ్రి అయిన దేవునికి కుడిపాశంలో మనము కూర్చున్న వారము. ప్రాక్టికల్గా అది తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వాస్తవంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం ఎవరు అంటే గనక తండ్రి అయిన దేవుని పక్కన కుడిపాశంలో మనము కూర్చుండబెట్టిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ఎంతగానో ఆరాధించాలి. ఆయనతో కూర్చోవడానికి మనకు అర్హత లేదు, ఆయన పక్కన మనం కూర్చోడానికి ఏమాత్రము యోగ్యత లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన కొరకు ఆ సిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా ఈరోజు మనము పొజిషనల్గా లేకపోతే ఒక ప్రాక్టికల్గా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఆయనతో కూడా కుడిపాశమున కూర్చుండబెట్టిన వాడు. అంత మాత్రమే కాదు, ఒక దినాన మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఆ తర్వాత కూడా భవిష్యత్తులో వాస్తవంగా ఆయనతో కూర్చుండబెట్టే అధికారము, ఆ యొక్క గొప్ప ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. ఇది మన వల్ల మనకి జరిగింది కాదు, కానీ విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా యొక్క గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే ఈ ఉదయకాల సమయము ఆయన కృపను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన్ను ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. 8వ చరణం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. యోసేపు దారిద్ర్యంలో ఉన్నప్పుడు, యోసేపు ఎవరు అంటే కనుక మనకందరికీ తెలుసు, ఆయన ఒక బానిస లేకపోతే ఒక పనివాడు. 39వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలో ఆయన కొంతమంది పని వారి మీద ఆయన కొంచెం అధికారిగా ఉన్నాడు. కానీ యోసేపు యొక్క గతాన్ని మార్చినవాడు ఆయన. బానిసగా ఉన్నవాడిని ప్రధానిగా చేశాడు. దావీదుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గొర్రెల కాపరి, ఒక ఆర్డినరీ పర్సన్. కానీ గతాన్ని మార్చినవాడు దావీదును దేవుడు రాజుగా చేశాడు. దానియేలును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే బబులోను సామ్రాజ్యంలో ఆయన ఒక చెరగా లేకపోతే చెరసాల్లో ఉన్న వ్యక్తిని ప్రధానంలో ముఖ్యమైన ప్రధానిగా ఆయన చేశాడు. అంటే మన ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎవరు అంటే కనుక ఆయన మన గతాన్ని మార్చినవాడు. వాస్తవానికి రాజు అవ్వటానికి దావీదులు ఎటువంటి అర్హత లేదు, ప్రధాని అవ్వటానికి యోసేపులు ఎటువంటి అర్హత లేదు, దానియేలులో కూడా ముఖ్యులైన ప్రధానిగా అవ్వడానికి దానియేలులో కూడా ఎటువంటి అర్హత మనం చూడం. కానీ ఆయన ఎవరు అంటే గనక నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన యోసేపు యొక్క గతాన్ని మార్చినవాడు, దానియేలు యొక్క గతాన్ని మార్చినవాడు, దావీదు యొక్క గతాన్ని మార్చినవాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన రాత్రింబవళ్ళు ప్రతిరోజు కూడా ఆయన దేవతల చేత ఆరాధించబడుతున్న వ్యక్తి ఆయన నేలకు దిగి వచ్చాడు. అంటే నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తడానికి మహిమ కలిగిన ఆయన, పరిశుద్ధుడైన ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి నేల నుండి దరిద్రులను పైకెత్తే విషయంలో ఆయన యొక్క గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప ఆ యొక్క స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గతించిన 2024వ సంవత్సరంలో దేవుడు మన యొక్క గతాన్ని కూడా ఆయన మార్చినవాడు, మన యొక్క స్థితిని ఆయన మార్చినవాడు. 2024 సంవత్సరంలో ఆర్థికంగా దేవుడు మన స్థితిని మార్చినవాడు. కొంత ఆర్థికంగా మనము
చితికిపోయినా ఈరోజు దేవుడు మనల్ని ఆర్థికంగా మనల్ని స్థిరపరిచి మన యొక్క స్థితిని మార్చినవాడు, మన యొక్క సామాజిక స్థితిని మార్చినవాడు, మన ఆధ్యాత్మిక స్థితిని మార్చినవాడు. ఇదంతా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే భౌతికపరమైన యొక్క గతాన్ని మార్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆధ్యాత్మికంగా మన యొక్క స్థితిని మార్చిన దేవుడు కూడా ఆయనే. ఒకప్పుడు పాపులమైన మనల్ని ఆయన పరిశుద్ధులుగా మన యొక్క స్థితిని మార్చాడు. నరకానికే పాత్రులైన మనల్ని పరలోకానికి అర్హులుగా ఆయన యొక్క మన యొక్క స్థితిని మార్చాడు. ఒకప్పుడు సాతాను యొక్క కబంధ హస్తాలలో మనందరము కూడా బానిసలుగా ఉన్న మనల్ని దేవుడు తన యొక్క చేతుల్లోనికి తీసుకొని మన యొక్క స్థితిని మార్చినవాడు. గతించిన 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క కృపను మన చూపిస్తూ మన యొక్క స్థితిని, మన యొక్క గతాన్ని ఆయన మార్చినవాడు. కాబట్టి ఆ యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి. 9వ చరణంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. ఆయన సంతులేని దానిని అంటే పిల్లలు లేని తల్లి ఏ విధంగా అయితే ఎంత సమస్యకు గురవుతుందో, ఎంత లోటుగా తన యొక్క జీవితాన్ని తను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుందో, ఇక్కడ కూడా గతించిన 2024 సంవత్సరంలో మన జీవితంలో కూడా ఎన్నో లోటులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. శారీరక సంబంధం లోట్లు మనం చూస్తూ ఉంటాం, ఆత్మీయ సంబంధం లోటు మనం చూస్తూ ఉంటాం, మానసిక సంబంధం లోట్లు ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఈరోజు దేవుడు మన యొక్క లోటును తీసేసి, మన యొక్క లేమిని తీసేసి సమృద్ధి కలిగి సంతోషాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేసినప్పుడు పిల్లలు లేని తల్లి ఆ పిల్లల కంటే ఎంత సంతోషాన్ని కలిగి ఉంటుందో అటువంటి గొప్ప సంతోషాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించి ఆయన స్తుతించడానికి ఈ ఉదయకాల సమయము మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి. కూడి వచ్చిన మనమందరము కూడా గతించిన 2024 సంవత్సరంలో ఆయన యొక్క మహిమను మనందరము కూడా అనుభవించాము. ఆయన యొక్క కృపను మనందరం కూడా అనుభవించాము. ఆయన యొక్క గొప్పదనాన్ని కూడా మనందరం కూడా అనుభవించాము. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించినప్పుడు మన యొక్క ఆరాధన ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఒకవేళ ఇవి ఏవి కూడా నేను అనుభవించలేదు అంటే గనక మనం క్రైస్తవులు కాదు అన్నదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారు, పాప క్షమాపణ పొందుకున్న వారు తప్పకుండా దేవుడు గతించిన 2024 సంవత్సరంలో ఈ అనుభవాలు గున్న దేవుడు తప్పకుండా మనల్ని తీసుకుని వెళ్ళే ఉంటాడు. ఆ అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఆరాధన అనుభవాలతో కూడినదైతే కనుక దేవునికి మనం చేసే ఆరాధన ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగూ చేతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.